వీడియోలు అవ్వడానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. నమస్తే అంకుల్. వచ్చావా? వాడికి చెప్పరా, వాడు చేసేది బీటెక్ అని. పెద్ద పని చేసిన పడుతున్నాను నేను. లేపను, నువ్వే వెళ్ళి లేదు. సిగ్గుందా అబే? ఎవడ్రా ఆడు పొద్దున్న? టైం ఎంత తెలుసా? ఓ 5 minutes మామా. వెళ్ళొస్తా బాబాయ్. ఏమన్నా దూరం కొడుతుందా? పో పో, ఎట్లయినా గాలి తీరుడే కదా. ఇంకా ఉంది. ఏముంది? మన వాళ్ళు పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారు? సూపర్ హిట్, సూపర్ హిట్ మామా. Throw your hands up. Here we go. We're holding cuties. Here we go. Boom up to your grill. Here we go. హాయ్ డార్లింగ్, ఒక 5 minutes లో కాల్ చేస్తాం. హే 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 చికిత, ఐ వాస్ జోకింగ్. ఏంటమ్మా కోపమా? అటెండెన్స్ లేనోడు కాలేజ్కి వెళ్ళకపోవడం ఎంత తప్పు, అటెండెన్స్ ఉన్నోడు కాలేజ్కి వెళ్ళడం అంతే తప్పు. ఎందుకంటే అటెండెన్స్. ఇలాంటి పరిస్థితుల్లో మన పవర్ స్టార్ అన్నట్టు అమ్మాయి సార్, ఒక అమ్మాయి తనకే అంతుంటే మనకేం తక్కువ? రెచ్చిపోతున్నావేంటే? అవునే, బరాబర్ అంతే. ఏం చేస్తావు? దీనమ్మ ప్రతిసారి తిట్టడానికి ఫోన్ చేస్తుంది ఏంట్రా? ఫోన్ రా, అవన్నీ అయితేనే ఉంటాయి, లైట్ తీసుకో. ఇక్కడ అమ్మాయి, అక్కడ బాబాయ్. ఏంట్రా నా జీవితం ఇట్లా అయిపోయింది? ఓర్ని బాబాయ్ కాల్ రే అవుతుందన్నాడు. పదా గంట అయింది, ఏదైనా మాట్లాడరా. నిన్న బాబాయ్ కెరీర్ గురించి మాట్లాడాడురా. అదే మన కొత్తారా, అందరికి ఇది రొటీనే. బాబాయ్ సీరియస్ గా మాట్లాడాడురా. ఎట్లయినా బీటెక్ కంప్లీట్ చేస్తాడు, జాబ్ ఇప్పిస్తాను. మరి కంప్లీట్ చేయి. ఏ పోరా బాయ్, యాక్టర్ అవ్వాలని ఉంది. ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేయరా. కొత్త ప్రాబ్లం ఏంటంటే ఆ గోపిగాన్ స్పాట్ పెట్టాలరా. నా ప్రతి విషయం ఇంట్లో చెప్తున్నాడు. వాడు మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకురా. ఎక్కడ ఉంటాడు వాడు? రే, ఇంకోసారి వాళ్ళ బాబాయ్ కమని చెప్తేని వస్తారా రే? హలో హలో, రే పేపర్లో చూడు, ఈరోజు యాక్టింగ్కి ఆడిషన్స్ ఉన్నాయంట, వెళ్ళురా. సరే మామ, చూస్తా ఇప్పుడు. డైరెక్టర్ కృష్ణవర్మ వస్తున్నారంట. అవునా? ఓకే మామ, చూస్తా ఇప్పుడు.
మా ఫ్రెండ్ అని చెప్పాను కదా. హలో, అరే నువ్వు అరవింద్ సార్, సార్ పుట్టుకతో వచ్చిందా? మీరు బాగా కామెడీ చేశారు సార్. కామెడీ ఏంద్రా? సారీ సార్. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, ఏంటో అసలు నీకేం కావాలో చెప్పు. మీ న్యూ కమర్స్ కి బ్రేక్ ఇస్తారని ఛాన్స్ కోసం వచ్చాను సార్. ఇక్కడ ఛాన్స్లు ఏం లేవు, పోపో. సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్. సినిమా అంటే టైం పాస్ కాదు, నీలో టైం పాస్ చేసి నీకు చాలా మందిని చూసిన, పోపో. సార్ నా పరిస్థితి అలాంటిది, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. అరే ఎవరు లేరా నీ పంపియానికి? పూరా వైపు సార్ ఇక్కడికి వచ్చింది సినిమా ఛాన్స్ కోసం, జాబ్ కోసం కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. Get out! హాయ్ అంకుల్. ఏంట్రా గోపాల్, చాలా సంతోషంగా ఉన్నావు. నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, 40,000 శాలరీ, హ్యావ్ స్వీట్స్. ఏంట్రా ఇది, స్వీట్ బాక్స్ చీమల్ ఫ్యాక్టరీయా? అదే అరవింద్ దగ్గర అంకుల్. ఓర్ నీళ్ళు లేచిందారా? ఈ చెత్త నా కొడుకు మళ్ళీ వచ్చిండారా? సరే అంకుల్ వెళ్ళొస్తా. నీకు లైఫ్ లో అంబిషన్ అంటూ లేదా? అంటే బాబాయ్ ఏంటా? నాకు యాక్టర్ అవ్వాలని ఉంది. యాక్టరా? అయితే ఏదో ఒక రోజు యాక్టరే ఇంటికి వస్తా, అయ్యే చూపిస్తా. ఇప్పుడు ఏం చేస్తావురా? తెలీదురా. మా ఫ్రెండ్ ఉన్నాడు రా, ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు. అతనికి డైరెక్టర్ పరిచయం, అతని కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ట్రై చేసుకో. అది ప్రూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. 2 years ముందు వచ్చాను సార్, ఇంకా జీవితం అలానే ఉంది. చాలు చాలులే, నేను చెప్పింది కాబట్టి వచ్చిన, లేకపోతే కూసపో. థ్యాంక్ యూ సార్. ఈ డైలాగ్ చెప్పు. ఏం చూస్తున్నావు? డైలాగ్ చెప్పు. డైరెక్టర్ ఎలా చెప్తే హీరో అలా చేయాలి కదా సార్. అబ్బా, నేను ఏం చెప్తే అది చేస్తావా? సరే నా డీడికి పో. సార్ ప్లీజ్, నేను ఇలానే ఉంటాను, ఒకరి కోసం మారడం నాకు ఇష్టం లేదు. జీవితంలో ఒకసారి ఛాన్స్ రాలేదు, ఇంకో ఛాన్స్ ఉండదు జీవితంలో. చెప్పిన డైలాగ్ లా నీలో టాలెంట్ ఉంది, నా నెక్స్ట్ మూవీకి డేట్స్ ఇస్తావా? సార్ తర్వాత అరవింద్ జీవితంలో రీటేక్స్ లేవు. లైట్స్, కెమెరా, యాక్షన్ అతని లైఫ్లోని పదాలు అయ్యాయి. ఈరోజు అతను తన బాబాయ్ని కలుసుకున్నాడు. కానీ సార్, ఆటోగ్రాఫ్ సార్.